రవితేజ నటించిన ఇరుముడి సినిమా ఇప్పుడే చూడటం జరిగింది. ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. సినిమా టికెట్ బుక్ చేసుకోకపోతే చేసుకుని ఈ అనాలిసిస్ చూడండి. ఇరుముడి సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక పవర్ఫుల్ మరియు ఇమోషనల్ రైడ్. నిజాయితీగా చెప్పిన కథ, బలమైన ఇమోషనల్ కంటెంట్తో ఆకట్టుకునే సినిమా. దర్శకుడు శివ నిర్వాణ ఫస్ట్ హాఫ్ను మంచి సస్పెన్స్, అర్థవంతమైన డైలాగ్స్తో ఆసక్తికరంగా నడిపించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేలా ఉంటుంది. కథలోని అసలు సంఘర్షణను బలంగా ఎలివేట్ చేస్తుంది. సెకండ్ హాఫ్లో ఇమోషన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కొన్ని సన్నివేశాలు హృదయానికి బాగా కనెక్ట్ అవుతాయి. ఇక క్లైమాక్స్ సినిమాకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. చివరి భాగంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉంటాయి. రవితేజ తన రెగ్యులర్ మాస్ ఇమేజ్కు పూర్తిగా దూరంగా వెళ్లి పాత్రలోకి పూర్తిగా లీనమై నటించారు. ఆయన పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ముఖ్యంగా మల్లెపూల పల్లకి యాక్షన్ సీక్వెన్స్ థియేటర్స్లో మాస్ బీభత్సంలా ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఇరుముడి సినిమా ఒక సామాజిక అంశాన్ని టచ్ చేస్తూ ఆలోచింపచేసే విధంగా బలమైన ఇమోషన్స్తో చెప్పిన సినిమా. కథలోని నిజాయితీ, నటీనటుల పర్ఫార్మెన్స్ క్లైమాక్స్ సినిమాకు ప్రధాన బలాలు. బ్లాక్ బస్టర్ సినిమా. ఇలాంటి సినిమా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి మూవీ బుల్లోడు.